నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. అంతరిక్షంలో దూసుకుపోతున్న ఇస్రో తాజాగా మరో ఘనతను సాధించింది. రెక్కలతో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి పుష్పక్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇప్పటికే 2 సార్లు ప్రయోగం సక్సెస్ కాగా ఇప్పుడు మూడోది కూడా విజయవంతమైంది. భారత వైమానిక దళం చినుక్ హెలికాప్టర్ నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో పుష్పక్ను గాల్లోకి విడిచారు. ఆ తరువాత అది ఆటోమేటిక్గా రేంజ్ను అడ్జస్ట్ చేసుకుంటూ అడ్డంకులను దాటి రన్వే వద్దకు చేరుకొని రన్వే సెంటర్ లైన్లో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో తెలిపింది. ల్యాండ్ సమయంలో గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఉండగా బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేకులు, నోస్ వీల్ స్టీరింగ్ని ఉపయోగించి దాదాపు గంటకు 100 కిలోమీటర్లు వెళ్లేట్టుగా తగ్గించారు. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, ఇస్రో పుష్పక్ పునర్వియోగ లాంచ్ వెహికల్ హ్యాట్రిక్గా సురక్షిత ల్యాండింగ్లను సాధించింది. ఇప్పుడు ఇది పుష్పక్ కక్ష పరీక్షకు వేదికను సిద్ధం చేసింది. దీనిని రాకెట్లో అంతరిక్షంలోకి పంపిస్తాం. 21వ శతాబ్దంలో స్వదేశీ పద్ధతిలో పునర్వినియోగపరచదగిన రాకెట్లను ఉపయోగించేందుకు ఇస్రో చేసిన ప్రత్యేకమైన ఆత్మనిర్భర్ ప్రయత్నంగా పుష్పక్ నిలుస్తుందని అన్నారు. ఈ విమానంలో రాడర్ అల్టిమీటర్, ఫ్లష్ ఎయిర్ డేటా సిస్టమ్, సుడోలైట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక సెన్సార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఎల్వి LEX-03 మిషన్ దాని పాత LEX-02 మాదిరిగా రెక్కల శరీరం, విమాన వ్యవస్థలను ఎలాంటి మార్పు లేకుండా తిరిగి ఉపయోగించారు. దీంతో బహుళ ఆపరేషన్లను నిర్వహించనున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.